వాక్యంలో మరి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము మనకి నోటెడ్ అయిపోతుంది అనమాట ఈ వాక్యం అనేది. కానీ దాంట్లో నేను ఒక మాట, దేవుడు మనల్ని బలపరచడానికి ఒక మాట మనకిచ్చాడు. అదేంటంటే 4వ వచనం, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క దావీదు గారు మాట్లాడుతున్నారు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు, శోధనలు. ఆయన పుట్టుక కడ నుండి కూడా, ఆయన బాల్యము, ఆయన యవ్వనము, ఆయన వృద్ధాప్యము అంతా కూడా ఆయన శ్రమల్లోనే బ్రతికాడు అనమాట. ఆయన పడ్డటువంటి కష్టము. దేవుడు అంటాడు దావీదుని గురించి, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడే. మరి దేవుడికి హృదయానుసారుడైనప్పుడు దావీదు గారు సుఖ సంతోషాలతో జీవించాలి. కానీ ఆయన జీవించిందంతా కూడా శ్రమలతోనే జీవిస్తున్నాడు అనమాట. కానీ ఆ శ్రమల్లో కూడా ఆయన ఏమంటున్నాడంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. ఎందుకు భయపడ్డంట? నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించుని అంటున్నాడు. సరే, దుడ్డు కర్ర దండము ఆదరిస్తుంది, కానీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయమునకు భయపడను అన్నాడు. హల్లెలూయా. ఎందుకు గాఢాంధకారపు లోయలో సంచరించినా గాని ఎందుకు భయపడడు? ఆయన ఏమి అనుభవించాడు, ఏమి చూచాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి ఏమి చూపించాడు, ఎందుకు అంత ధైర్యము దావీదుకు వచ్చింది? ఒకవేళ దావీదే ఈ మాట మాట్లాడుతున్నాడా, ఇంకెవరన్నా మాట్లాడుతున్నాడా కూడా చూద్దాం మనం. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. ఇంకొక భక్తుడు కూడా ఇలాంటి మాట ఏం మాట్లాడుతున్నాడో చూద్దాము. యోబు గ్రంథము ఆయనేమో నేను భయపడను అంటున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన నేను భయపడను అంటున్నాడు. ఎందుకు భయపడడు అనేది, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అన్నాడు. ఇక్కడ యోబు గారు ఏమంటున్నారు? యోబు గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనంలో, అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను